అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? అండ్ వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. మొండి పట్టుదల ఉందా? ఎవరికైనా మొండి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. అయితే ఈరోజు ఒక గద్ద గురించి చెప్పబోతున్నాను. అయితే దానికంటే ముందు వాగ్దానం విందాం. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యము కలగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇక్కడ దేవుణ్ణి చూస్తే చాలు, నీతి సూర్యుని చూస్తే చాలు, నీతి సూర్యుని యొక్క రశ్మి మన మీద పడితే ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యము మనకి దయచేయబడతా ఉంటుంది. ఈరోజు నీవు ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నా, బలహీనరాలుగా ఉన్నా కూడా, మానసికంగా, అనారోగ్యపరంగా, లేక డల్ స్టూడెంట్గా ఉన్న ఏ విషయంలో అన్ని ఫెయిలియర్స్ అవుతున్నా ఒకసారి నీతి సూర్యుని వైపు చూడండి. ఆయనే మన బలము. మీకు తెలుసా, పక్షిరాజు అంటే గద్ద 40 years టైంకి వచ్చినప్పుడు దాని రెక్కల్లో పురుగులో లేక దాని రెక్కలు నీరసిల్లిపోతూ ఉంటే ఎగరలేదు. తర్వాత దాని ముక్కు కూడా మొండి పడిపోతూ ఉంటుంది. అది ఏం చేస్తుంది తెలుసా అండి? తన జత పక్షితో కూడా ఉండకుండా ఒక కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని తన ముక్కుని ఇలాగ బండకి వేసి గుద్దుకొని ఆ ముక్కుని మొత్తము తీసేసుకుంటుంది, గోర్లను ఇలాగ తీసేసుకుంటుంది. అంతేకాదు మొండి పట్టుదల చూపించుకుంటూ ఉంటుంది. దాని ఈకలు పీకేసుకుంటూ ఉంటుంది. దాని ఈకలు పీకేస్తే కొత్త ఈకలు వస్తాయని పీకుకుంటూ ఉంటుంది. 40 సంవత్సరాల్లో అది చేసేది ఏంటంటే వీక్ అయిపోతుందంట. గద్ద వీక్ అయిపోయినప్పుడు కొండ మీద ఎక్కి ఒకే ఒక పని చేస్తుంది. సూర్యుని వైపు అలాగే తేరి చూస్తుందంట. సూర్యునే చూస్తూ ఉంటుందంట. దాని మెడిసిన్ ఏంటి తెలుసా? ద సన్, సూర్యుడే. అప్పుడు అది ఆ సూర్యుని వైపు, ఆ సూర్య రశ్మి పొందేంత వరకు అలాగే కొన్ని దినాలు, కొన్ని వారాలు అలాగ ఉంటుంది. అంతే, ఆ సూర్య రశ్మి దాని మీద పడిన తర్వాత అంతేకాదు, అది ఎంత పట్టుదలతో వేచి చూస్తుందంటే కొత్త ఈకలు వచ్చే వరకు, కొత్త ముక్కు వచ్చే వరకు, నూతన బలం వచ్చే వరకు అలాగ సూర్యుని వైపే ఎదురు చూస్తూ ఉంటుందంట. మన దేవుడు కూడా అంటున్నాడు కదా, నీవు యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే నూతన బలం పొందుకుంటావని. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నా కూడా ఒక మొండి పట్టుదలతో నువ్వు ఉండు. తిరిగి నేను లేస్తాను, తిరిగి బలవంతుడుగా ఉంటాను, తిరిగి నాకు శక్తి వస్తుంది, తిరిగి నేను బాగుపడతాను. మొండిగా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఆయన వైపు నువ్వు చూడు. ఏ విషయమైనా, కొంతమంది యవనస్తులు చెప్తూ ఉంటారు, అక్క నాకు హెయిర్ లాస్ ఉంటుంది అక్క అని చెప్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మొండిగా దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నాకు నూతనమైన జుట్టును పుట్టించండి, నూతనమైన హెయిర్ ఫాలికల్స్ని పుట్టించండి అని ప్రార్థన చేయండి. ఏ విషయంలో మీరు వీక్ ఉన్నారో, మీరు యవనస్తులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, పెద్ద వయసు కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, ఏ విషయంలో వీక్ ఉన్నారో ఆయన వైపు మీరు ప్రతి దినం గడిపి చూడండి. నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన జ్ఞానాన్ని దేవుడు దయచేస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క రెక్కలో ఉన్న ఆరోగ్యము మిమ్మల్ని తాకునుగాక. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, స్వస్థపరచు యెహోవా దేవా, నీకే వందనాలు. ఈరోజు మాకు చెప్తున్నావు నాయన, ఎక్కడ బలహీనంగా ఉన్నా ఇదిగో ఆ యొక్క మొండి పట్టుదలతో ఆ పక్షిరాజు ఎలాగైతే శిఖరం ఎక్కి కూర్చొని సూర్యుని వైపు తేరి చూస్తుంది, అలాగ నా వైపు చూసినట్లయితే నా రెక్కల్లో ఉన్న ఆరోగ్యం దయచేస్తాను. నా రెక్కల్లో ఉన్న శక్తిని నిన్ను తాకి మరి నిన్ను శక్తి దయచేస్తానని చెప్తున్నందుకు నీకు వందనాలు నాయనా. అయ్యా, నీ యొక్క రశ్మి తగిలితే చాలు నాయనా. అయ్యా తండ్రి యేసే, మా మీద నీ యొక్క కిరణాలు నాయన ప్రభ తగిలితే చాలు నాయన ప్రభ. ఆరోగ్యము కలిగి అయ్యా తండ్రి మేము ఎగురుతాము, గంతులు వేస్తామని వాగ్దానం ఇచ్చావు నాయన. అవును, గంతులు వేసే శక్తిని మా అందరికీ దయచేస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. యు ఆర్ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మండి, విశ్వాసం కలిగి ఉండండి. గాడ్ ఈస్ హీలింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు మిమ్మల్ని, మీ శరీరాలను ముట్టుతున్నాడు. ఆయన రెక్కలోని ఆరోగ్యం మిమ్మల్ని తాకింది. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ యామ్ హీల్డ్ బై హిస్ వింగ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ వాగ్దానాలు రోజు చూస్తున్నారు కదా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారు కదా. ఒకవేళ మీరు కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నట్లయితే మీకు ఒక
శుభవార్త. మేము కుక్కట్పల్లి ఏరియాలో ఆల్విన్ కాలనీలో ఉన్న ఎంఎల్ఎన్ గార్డెన్స్కి మేము వస్తున్నాము. 7 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలో మేము నిర్వహిస్తున్నాము. ఎంఎల్ఎన్ గార్డెన్స్ ఆల్విన్ కాలనీ అండి. దయచేసి మీరు గమనించండి. ప్రతిరోజు సాయంకాలం 5:30 నుండి 9:15 వరకు ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా మేము జరిగిస్తూ ఉంటాము. సో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా, డోంట్ మిస్ ఇట్ ఫర్ 7 days. మే మాసంలో 26, 27, 28, 29, 30, 31, 1 జూన్ 1 వరకు ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బీ ప్రెజెంట్ అండ్ సీ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.